ఈరోజు తొలి ఏకాదశి, వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పవిత్రమైన రోజు. ఈరోజు నుంచి పాలసముద్రంలో శేషతల్పంపై శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు. ఈరోజు నుంచి 4 నెలలపాటు చాతుర్మాసం ప్రారంభం. స్వయంగా లక్ష్మీదేవే వచ్చి మన ఇంట్లో అడుగుపెడుతుందట. దీని వెనక ఒక అద్భుతమైన కథ ఉంది. సూర్యవంశంలో మాంధాత చక్రవర్తి అనే మహారాజు ఉండేవాడు. ఆయన పాలనలో ధర్మానికి తిరుగులేదు. కాని ఒక్కసారిగా ఆ రాజ్యంలో 3 సంవత్సరాలు వర్షం పడలేదు. భూములు బీటలు వారాయి. ప్రజలు కంటినీరు పెట్టుకున్నారు. రాజు ఎన్ని యాగాలు చేసినా ఫలితం లేదు. చివరికి అంగిరస మహర్షిని శరణు వేడుకున్నాడు. అప్పుడు మహర్షి చిరునవ్వుతో చెప్పాడు, రాజా, దీనికి ఒకే ఒక దివ్య పరిహారం ఉంది. రేపు వచ్చే తొలి ఏకాదశి రోజున నీ ప్రజలందరి కోసం నువ్వు ఉపవాసం ఉండి శ్రీహరిని పూజించు, చాలు. రాజు అలాగే చేశాడు. ఆ రోజంతా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపిస్తూ ఉపవాసం ఉన్నాడు. ఆ మరుక్షణమే అద్భుతం జరిగింది. నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు ఉరిమాయి. ఆకాశం చిల్లులు పడేలా వర్షం కురిసింది. 3 ఏళ్ల కరువు కాస్తా ఒక్కరోజులో పచ్చని పంటలతో కళకళలాడింది. ఎందుకో తెలుసా? ఆ రోజు విష్ణువు తేజస్సునుంచి ఏకాదశిదేవి ఉద్భవించి మురాసురుడు అనే రాక్షసుడిని సంహరించి లోకాన్ని కాపాడిన రోజు ఇదే. అందుకే ఈరోజు మీరు చేసే చిన్న ప్రార్థన కూడా 100 యాగాల ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు జొన్నపేలాల పిండిని బెల్లంతో కలిపి ప్రసాదంగా స్వీకరించండి. ఈ కథ నచ్చితే కామెంట్లో ఓం నమో నారాయణాయ అని రాయండి. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.